హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కన్నయ్యస్ ఛానల్. ప్రీవియస్ వీడియోలో చూసే ఉంటారు. సో వెంగబామ్మ తినరాలకు వెళ్ళామని చెప్పాం కదా. అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే దర్శనానికి వెళ్తున్నాము. ఎవరైనా ప్రీవియస్ వీడియో చూడకపోయి ఉంటే ట్యాగ్ చేస్తా చూడండి. అండ్ నైట్ వెళ్ళాం కదా, ఆ తర్వాత మార్నింగ్ వెళ్ళి ఇంకా అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళాము. దర్శనం ఎలా జరిగింది ఏంటి అనేది ఫుల్ వీడియో చూడండి. అండ్ ఇంకా ఈ ముగ్గురు కోతులతో ఎలా జరిగింది మా దర్శనం ఏంటనేది వీడియో మొత్తం చూడండి. ఇంకా ఇక్కడైతే చాలామంది రష్ అయితే వచ్చున్నారు. ఇక్కడ చూసారు కదా, కార్స్, బైక్స్, ట్రాక్టర్స్, టాటా సుమో ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ చాలా అంటే చాలా బండ్లు అయితే ఉన్నాయి. అందరూ ఇలా బండ్ల మీద అయితే చుట్టుపక్కల ఉన్న ఊరు వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు ఈ అమ్మవారి టెంపుల్కి అయితే. అలా అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చి ఆ రోజు నెల పొంగల్ అని ఉంటుంది, పెట్టుకుంటారు. ఇంకా దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా ఫ్యామిలీ అందరు ఉండాలి కదా. ఇంకా కొంతమంది అయితే వెనకాల నుంచి వస్తున్నారు. ఇంకా వాళ్ళ కోసం అయితే ఇక్కడ సైడ్కి వెయిట్ చేస్తున్నాం. ఇంక ఇక్కడ కన్నయ్య అండ్ పాప వాళ్ళ అల్లరి చూడండి. ఇంకా వాళ్ళందరూ వచ్చాక దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. క్యూ లైన్లో అయితే ఉన్నాము. వీళ్ళు చూడండి ఇంకా ఎలా డ్యాన్స్ చేస్తున్నారు క్యూ లైన్లో. ఇంకా అలా దర్శనానికి అయితే వెళ్ళాము లోపలికి. ఇంకా లోపల ఫోన్ అలౌ లేదు. ఇంకా దర్శనం చేసేసుకొని అయితే బయటికి అయితే వచ్చేసాం. ఇదేంటంటే కొబ్బరి కాలుస్తారు ఇలా ఎవరైనా కోరుకున్నప్పుడు, అంటే ఎవరైనా నార్మల్గా అమ్మవారిని ఇలా కోరుకున్నప్పుడు ఎవరైనా వాళ్ళ స్తోమత తగ్గట్టు కొబ్బరి అయితే కాలుస్తూ ఉంటారు. అంటే ప్రతి ఒక్క టెంపుల్ ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది కదా, అలా ఈ వెంగబామ్మ తిరునాళ్ళలో ఈ కొబ్బరి కాల్చడం ఒక ప్రత్యేకత. సో ఎవరైనా అనుకున్న కోరికలు తీరితే అలా అమ్మవారికి మొక్కొని కొబ్బరి కాలుస్తూ ఉంటారు అలా. సో అలా కొబ్బరి కాల్చేసి ఇంకా ఇంటికి అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి అమ్మవారికి పొంగల్ పెట్టుకుంటున్నాం మా ఫ్యామిలీ అందరు కలిసి. సో అంటే ఆ రోజు అయితే ఫుల్ రష్ ఉన్నారని చెప్పేసి కుదరలేదు, పెట్టలేదు ఆ రోజు. అండ్ ఈ అమ్మవారికి ఏంటంటే గురువారం కానీ అండ్ ఆదివారం కానీ పొంగల్ అయితే పెట్టుకుంటారు. సో ఆ రోజు చాలా రష్ ఉన్నారని చెప్పేసి పెట్టుకోలేదు. అండ్ ఆదివారం వచ్చి అందరు ఫ్యామిలీ అందరం కలిసి వచ్చేసి అయితే పొంగల్ అయితే పెట్టుకుంటున్నాము. నార్మల్గా మనం ఎక్కడైనా ఏ టెంపుల్లో అయినా కొన్ని టెంపుల్స్లో మనం ఇంటి దగ్గర పొంగల్ ప్రిపేర్ చేసుకొని అమ్మవారికి అయితే పెడుతూ ఉంటాం నైవేద్యంగా. ఇక్కడ ఏంటంటే అక్కడే ప్రొవైడ్ చేస్తారు గ్యాస్, ఇవన్నీ మనం ఇంటి దగ్గర నుంచి పొంగల్ చేసుకునే వస్తువులన్నీ తీసుకొచ్చుకొని ఇక్కడే పొంగల్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఫోటోలో కనిపిస్తుంది చూసారా, తనే వెంగబామ్మ. ఇంకా లోపలైతే చాలా బాగుంటుంది కానీ వీడియో కానీ ఫోటో కానీ అలో లేదు. అందుకని చెప్పేసి ఇక్కడ తీశాను. ఇక్కడ ఏంటంటే అమ్మవారి ఫ్రేమ్ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ మనం పొంగల్ ప్రిపేర్ చేసుకొని కొంచెం అమ్మవారికి, ఇక్కడ ఉన్న అమ్మవారికి కొంచెం సమర్పించిన తర్వాత లోపలికి వెళ్ళి ఆ అమ్మవారికి అయితే పెడతారు. పెట్టడం అంటే అమ్మవారికి ఆ నైవేద్యం అయితే చూపించి ఇంకా వచ్చేస్తారు. ఇక్కడ సాంప్రదాయం అలా ఉంటుంది. పొంగల్ అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయినాయి. ఇంకా అమ్మవారికి ఏంటంటే పొంగల్తో పాటు అమ్మవారికి చీర, గాజులు, పసుపు దారం అండ్ పసుపు, కుంకుమ, పూలు, ఒక్కలు, ఆకులు ఇలా అయితే అమ్మవారికి కానుకగా అమ్మవారికి సమర్పిస్తారు. ఇంకా అలా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని ఇంటికి అయితే వెళ్ళాము. అండ్ ఆ రోజు ఈవినింగ్ షాపింగ్ అని చెప్పేసి అయితే వచ్చాము నేను మా ఆడపడుచు వాళ్ళందరం. ఇంకా ఆ రోజు అయితే ఒక రైడ్ అయితే ఎక్స్పీరియన్స్ చేసాము. చాలా అంటే చాలా ఫన్నీగా ఉంది. ఓకే, బై, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.